యోసేపు ఫలించేది కొమ్మగా మనం చూసినాం. ఫలించేటువంటి ద్రాక్షవల్లి, దాన్ని కూర్చి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనము విన్నాం కదా వారం క్రిందట. 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు మరల నేను చదువుతున్నాను. తదుపరి దానిలో కొన్ని కార్యములు మనం ధ్యానించుదాం. నా ప్రియుని కూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాడిని కూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ప్రియమైనటువంటి దైవ సంగమా, దయచేసి గమనించండి. ఇక్కడ యోసేపును కూర్చి గమనించినట్లయితే ఆయన ఎలాగా ఫలించినటువంటి ద్రాక్షవల్లిగా ఉండను. యోసేపు జీవితంలో జరిగినటువంటి కొన్ని కార్యములు మనం ధ్యానించేటువంటి కొన్ని కార్యములను కూడా మనం చదవగలము. ఇప్పుడు ఇక్కడ ఒక ద్రాక్ష తోటను కూర్చి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథకర్త ద్వారా వ్రాసి ఉన్నాడు. అందులో మనము గమనించినటువంటి కార్యము ఏంటి? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను. అయితే ప్రియమైనటువంటి దేవసంగమా, మనము కొండలను కూర్చి అనగా పర్వతములను కూర్చునేటువంటి కొన్ని కార్యములను మనం ఆల్రెడీ పోయిన వారంలో, మునుపటి వారంలో ధ్యానించినాం. ఇక్కడ రెండవదిగా ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే దానికి కంచె వేయడం అనున్నది జరుగుతూ ఉన్నది. అనగా సత్తువ కలిగినటువంటి కొండ మీద ఆ ద్రాక్ష తోటను అనగా వెదజల్లి నాటి దానిలో నుండి మంచి ఫలములను పొందవలనని ఈ అధ్యాయంలో గమనించినట్లయితే ప్రభువు కోరినాడు. కానీ అది ఏం చేసింది? కారు ద్రాక్ష పండులని ఇచ్చినట్లుగా గమనిస్తున్నాం. అయితే మన యొక్క ధ్యానంలో మనం చూడబోయేటువంటి కార్యం ఏంటంటే సత్తువ కలిగినటువంటి కొండ మీద మనల్ని నిలిపేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తున్నటువంటి కార్యం ఏంటంటే మంచి ద్రాక్ష తోటను అలాగా మంచి ఫలములను కోరియే యజమానుడు సత్తువ కలిగినటువంటి కొండ మీద, ఎందుకంటే భద్రమైనటువంటి యేసుక్రీస్తు ఎవరై ఉన్నారమ్మా? ఆయన్నే బండ అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవసంగమా, ఇప్పుడు నేను కొండలను కూర్చి ఆల్రెడీ నేను నెమరు వేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ధ్యానించినాం. ఎందుకంటే మనకు ఉండేటువంటి కొద్ది సమయంలో ఈ దినమున కంచెను కూర్చున్నటువంటి కొన్ని విలువైనటువంటి కార్యమును మనము ధ్యానించనే ఉన్నాం. గమనించండి, ఆ యొక్క విత్తబోయేటువంటి నాటబోయేటువంటి ద్రాక్ష తోట దానికి ముందుగానే ఆ యజమానుడు ఏం చేస్తున్నాడంటే చుట్టువైపు కంచె వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? కంచె వేస్తూ ఉన్నాడు. ఆ కంచెను మనము అదృశ్యమైనటువంటి, మనము చూడలేనటువంటి కన్నులతో, ఆత్మీయ నేత్రములతో ఆ యొక్క కంచెను చూసిన ఎడల మనం ఎన్నడూ కూడా మనం అధైర్యపడము. అపవాది అయినటువంటి సాతానుడే అన్నాడు, యెహోవా దూతలు అనగా దేవుడును దేవుని దూతలను దేవుని యొక్క పర్వతం నందు దేవుని యొక్క సన్నిధి నందు వారు ఉండగా, ప్రియమైనటువంటి దైవ సంగమా, అపవాది అక్కడ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఆ సబ్జెక్టులోనికి వెళ్ళడం లేదు, ఎందుకంటే మనం చూడబోయేటువంటి కార్యం ఏంటంటే కంచెను కూర్చి
నా యొక్క అభిప్రాయంలో లేకపోతే నా యొక్క ధ్యానంలో ఈ కంచె అనున్నది 3 రీతి అయినటువంటి సత్యములను మనకు తెలియచేస్తూ ఉన్నది. ఆల్రెడీ మనం ఇంతవరకు ధ్యానించినవి ఏంటమ్మా? కంచె అనగానే ఏమిటి? సురక్షిత. అందరూ కూడా చెప్పండి. ఎస్, కంచె అనగానే సురక్షిత. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుగడు నిద్రపోడు. కునుగకుండా నిద్రపోకుండా నా దేవాది దేవుడు నిన్ను నన్ను కాపాడువాడుగా ఉన్నాడు. కంచెనగా సురక్షితను చూపిస్తున్నది. రెండవదిగా ఇంకొక పాయింట్ ఏంటంటే కంచె అనగా ఏమిటో తెలుసా? అది మూయబడడం లేకపోతే ఆటంకంగా మనకు మారడం ఆ కంచె అన్నది. మూడవది ఏంటో తెలుసమ్మా? కంచె అనగా ఎదుగనీయకుండా మనల్ని అరికట్టడం. కంచె అన్నది మనం ఎదుగనీయకుండా మనకు అది అడ్డుగా ఉంటున్నది అనేసి మనం గమనిస్తున్నాం. రెండవ పాయింట్కు మూడవ పాయింట్కి ఏంటయ్యా వ్యత్యాసం అని మీరు అడగవచ్చు. నేను వివరించినప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. యోసేపు జీవితంలో జరిగినటువంటి కార్యం కూడా అదే. యోసేపు ఆయన చేసినది లేకపోతే ఆయనది మీరు తప్పని మీరు అడగవచ్చునా? తండ్రి ఏం చేస్తున్నాడు? రాహేలును ప్రేమించాడు. లేయా ఆమె కన్నులు కొంచెం జబ్బు కన్నులు అనమాట. అది ఇట్లా చూస్తే అది ఏం చేస్తుంది? కొంతమంది కన్నులు అలాగే ఉంటాయి. తిన్నగా చూడటానికి పాపం వాళ్ళకు వీలు కాదు. వాళ్ళు కళ్ళు ఇట్లా చూస్తుంది, వాళ్ళ మనల్ని చూస్తున్నారు. యాక్చువల్లీ కొంతమంది కళ్ళు మెల్ల కళ్ళు అంటారు, లేకపోతే ఇలాగ అంటారు. గమనించండి. లేయాకు అలా ఉండడం ఆమె తప్పు కాదు. కానీ రాహేలు అందమైనటువంటి ఒక యవనస్తురాలు. మన యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు, లేయాను ప్రేమించలే. కుటుంబ జీవితం నడిపించాడు అంతే కానీ ప్రేమించడం లేదు. ఇప్పుడు రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు కాబట్టి యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. విచిత్రమైనటువంటి కుట్టులు కలిగినటువంటి నిలుపుట అంగిని యోసేపుకు తండ్రి అయినటువంటి యాకోబు అతనికి విశేషమైనటువంటి ఒక స్పెషల్. దీని వలన సహోదరులందరికీ ఆయనని చూస్తేనే పడదు. ఆయనని చూస్తేనే పడదు. ఇప్పుడు యోసేపును పెరగనీయకుండా లేకపోతే యోసేపు యొక్క ఆత్మీయ దర్శనము నెరవేరనీయకుండా సహోదరులు అడ్డుపడ్డమని అందరికీ బాగుగా తెలుసు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించండి. ప్రారంభము నుండి గమనించినట్లయితే కొందరకు కంచెగా ఉండడం మనం గమనించగలం, ఎదగనీయకుండా. ఇంకొక మాటలు చెప్పాలంటే ప్రియమైనటువంటి దేవ సంఘమా, మొట్టమొదట మనం చూసేది ఎవరో తెలుసా? కయీన్ హేబేల్. కయీన్ హేబేల్ కూర్చి మీరు గమనించినట్లయితే ఈవెన్ ఏకదాటికి హేబేల్ యొక్క ప్రాణమునే తీసేసాడు కయీన్. ఎందుకంటే హేబేల్ ఇచ్చినటువంటి బలి దేవుడు కోరేటువంటి బలి. సహజంగా ఏమంటారంటే కయ్యని ఇచ్చినటువంటి బలి అన్నది కుళ్ళిపోయినటువంటి టమాటాను, అలాగే వాడిపోయినటువంటి లేకపోతే మాసిపోయినటువంటి లేకపోతే పనికిరానటువంటి అటువంటి కూరగాయల్ని ఇచ్చారనేసి అంటారు. కానీ కాదు, ఖచ్చితంగా భూఫలములో నుండి మంచిదే ఇచ్చి ఉంటాడు. కానీ హేబేల్ ఇచ్చినది ఏంటి? తన యొక్క మందులో క్రొవ్వినటువంటి బలి జంతువును ఇస్తూ ఉన్నాడు. హేబేలుకి ఇది ఎలాగ తెలుసు? దేవాది దేవుడు. ఎందుకంటే
హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, కయీన్ యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదంటే హేబేలు ఏం చేస్తున్నాడు? దేవునికి ఏది ఇష్టమో ఆయనకు తెలుసు. కారణం ఏంటో తెలుసా? ఆదాము తన పిల్లలతో మాటికి నేర్పిస్తున్నాడు. ఏమిటి? ఒకనాడు దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మేము అతిక్రమించినాము, తద్వారా మేము దిగంబరులు అయిపోయినాము. అప్పుడు మేము మా యొక్క ప్రయత్నం చేత అంచారపు ఆకులతో మేము కచ్చడములను మేము అల్లుకున్నాము. కానీ ఆ కచ్చడం అన్నది అది ఎండిపోయినది, ఒక రోజు కూడా నిలవలేకపోయినది. కానీ మహాదేవుడు వచ్చాడు, ఒక జంతువును ఆయన వధించినాడు, దానిలో నుంచి చర్మమును ఒలిచినాడు, ఆ చర్మములో నుండి మాకు ఒక చొక్కాయలను తొడిగించాడు. ఆ చర్మము చొక్కా అన్నది మా యొక్క దిగంబరత్వమును దీర్ఘకాలము మమ్మల్ని కాపాడినది. కావున దేవుడు చేసినటువంటి అదే కార్యం. దేవుడు ఏది కోరుతాడు అంటే తెలుసమ్మా? ఏది కోరుతున్నాడు? రక్తము చిందింపక పాప క్షమాపణ లేదు. అయ్యా, ఆనాడు ఎవరైనా ఈలాగా మీరు ఒట్టి చేతులతో వచ్చినట్టు రాకూడదు. ప్రత్యక్షపు గుడారంలో గమనించినట్లయితే మీరు ఎంటర్ కాగానే సహజంగా నేను అంటాను, ఇది వచ్చి ఏంటి? మహాపరిశుద్ధ స్థలం. ఇది ఏమిటి? పరిశుద్ధ స్థలము. ఇది ఏమిటి? ఆవరణం. ఆవరణంలో రెండు వస్తువు ఉంటుంది, బలిపీఠం, కంగాళము. పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? సమూహ రొట్టెల బల్ల ఉంటుంది, అలాగే దీప వృక్షం ఉంటుంది, ధూపార్తి ఉంటుంది. అలాగే మహాపరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందసం, ఇది మందసం, ఇది కరుణాపీఠం. ఇప్పుడు గమనించండి, ప్రత్యక్షపు గుడారం ఎందుకొరకు? ఇశ్రాయేలీయులతో యెహోవా దేవుడి నివాసం చేయాలి. ఇప్పుడు ఎవరైనా దేవుణ్ణి దర్శించడానికి రావాలంటే వారు ఏం చేయాలమ్మా? చేతిలో ఒక బలి జంతువును తీసుకొని రావాలి. వారు లోపల రావడం కుదరదు. అక్కడ ఉండేటువంటి లేవీయులకు కానీ యాజకులకు కానీ దాన్ని అప్పగించాలి. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దైవ సంగమా. ఇప్పుడు ఎవరైనా ఒట్టి చేతులతో రాకూడదు, కానీ మీరు నేను ఇప్పుడు ఒట్టి చేతులతో వచ్చి ఉన్నాం. ఎలాగా? బలి జంతువు మన చేతిలో లేదు. ఎలాగా? రక్తం చిందింపక పాప క్షమాపణ లేదని ఆ యొక్క నియమం చెప్తూ ఉన్నది. కానీ మనం ఒట్టి చేతులతో వచ్చున్నాం. ఎలాగా? నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు బలి పశువుగా వధింపబడి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కావున నా ప్రియమైనటువంటి దైవ సంగమా, హేబేలునకు తెలుసు దేవునికి ఇష్టమైనటువంటిది ఈ యొక్క రక్తం, లేకపోతే బలి జంతువు అనేసి. కావున అక్కడ మనం ఇంకొక మాటను గమనిస్తాము, హేబేలు యొక్క అర్పణయు అనగా దేవునికి అర్పించడానికి ముందుగా, బలిగా చెల్లించడానికి ముందుగా ఆయన తన్ను తాను బలిగా అర్పిస్తున్నాడు. తన్ను తాను దేవునికి సన్నిధానంలో అర్పణంగా అక్కడ దారపోస్తున్నాడు. మీ జీవితంలోనూ నా జీవితంలోనూ దేవుడు కోరేటువంటిది ఏంటో తెలుసమ్మా? ఈ దినాన్న బలులు కోరడం లేదు. ఇంకొక మాట చెప్ప, బలులు కానీ కానుకలు కానీ కోరడం లేదు. కానీ దేవుడు కోరేటువంటిది ఏంటమ్మా? నలిగిన విరిగిన హృదయంలో కూర్చున్నాడు. హల్లెలూయా. కావున అయ్యా, హేబేలు దేవునికి ఇష్టమైనటువంటి బలులు అర్పించడం చేత కయీను అతనికి ఆటంకంగా కూడా లేదు, అతన్ని హతమార్చినాడు. మీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఎంతమంది కయీను ఉన్నామో ఒకసారిగా పరిశీలన చేసుకుంటాం. ఎంతమంది కయీనుగా మనం ఉన్నామో ఒకసారిగా పరిశీలన చేసుకుందాం. అయితే కొంతమంది యొక్క జీవితం దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా ఉండవచ్చు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఈ దినాల్లో చంపాలంటే కత్తితో చంపాల్సిన అవసరం లేదు.
కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఎవరైనా కత్తితోనో లేకపోతే గండుతోనో పేల్చాల్సిన అవసరం లేదు. ఏం చెప్పవచ్చు అంట? ఎలా? ఒకసారి వాక్యం తెలిసిన వారు చెప్పండి, ఉన్నారా? ఎవరైనాను ఒరే బుద్ధిహీనుడా అంటేనే వారిని చంపేటట్టు అంటారు. మనం ఎన్నిసార్లు అంటున్నాము, కొన్నిసార్లు నాకే కోపం వచ్చేస్తుంది. నిజంగానే పోయిన వారం ఈ బుక్ను తీసి ఇట్లా పడేసిన, అది కోపం యాక్చువల్లీ. ప్రియమైనటువంటి దేవసింహమా, ఓకే, హేబేలును చంపేటువంటి రీతిలో కయీన్ ఎలాగ మారినాడో తెలుసా? కయీన్ ఎవరంట? వాడు దుష్టుని సంబంధిగా ఉన్నాడు కాబట్టి. కావున మన జీవితంలో మనం ఎవరమ్మా? సహోదరులం, సహ విశ్వాసులం. మనందరూ కూడా ఒకే సంఘంలో అవయవాలుగా ఉండేటువంటి వారము. కావున మనం ఒకరిని ఒకరు ప్రేమిస్తూ మనం ముందు సాగవలసినటువంటి వారుగా ఉన్నాము. రెండవదిగా ఇంకొక మనిషి నేను ముందుగా పెట్టవాలని కోరుతున్నాను. చిన్న కుమారుడు ఎవరు? తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర వెళ్ళేసి, డాడీ నాకు చెందవలసిన వాటిని నువ్వు నాకు ఇచ్చేయాలి. తండ్రి అడుగుతున్నావు, రే నువ్వు పిల్లగాడు, యవనస్తుడివి, నీకు ఎలాగ ఖర్చు పెట్టాలో తెలియదు, నీకు దీన్ని ఎలాగ నిల్వ చేసుకోవాలో తెలియదు, కావున నా మాట వినరా, నాతో ఉండరా అంటే అతడు లేదు. తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిను తీసుకుని, దేవుని యొక్క వాక్యంలో చదువుచున్నాం, దుర్వ్యాపారం వలన. ఏంటమ్మా? దుర్వ్యాపారం వలన. కానీ తమిళంలో ఎలా ఉంటుందో తెలుసా? అన్నయ్య వచ్చి అంటాడు, ఏమని అంటాడో తెలుసా? వేశ్యల ఒడిలో తన యొక్క ఆస్తులను పాడు చేసినటువంటి చిన్నవాడు అంటాడు పెద్దవాడు. అంటే వీడు ఏం చేసుకున్నాడు? తన జీవన విధానం, తన ఇష్టానుసారమైనటువంటి వీధిలో తన యొక్క జీవితం చేయడం చేత అన్నీ కోల్పోయినాడు. అన్నీ కోల్పోయిన తరువాత తండ్రికి అనగా చిన్నవానికి ఎప్పుడు బుద్ధి వచ్చినది? ఎప్పుడు బుద్ధి వచ్చినది చెప్పండి? ఏమా, ఈ వయసులో నుంచి మనం ఏం చేస్తాము? ఈ కథ వింటూ ఉంటాము. ఎప్పుడు బుద్ధి వచ్చింది? పందులకు పెట్టేటువంటి, నాకు అది ఉచ్చారణ రాదు, పలుకు రాదు, అందుకోసం నేను మిమ్మల్ని అడుగుతున్నా. పందులకు పెట్టేటువంటి, అది నాకు రాదు అంతే. వీడు ఏం చేస్తున్నాడు? కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. కానీ అయ్యా, కరువు కాలంలో ఇప్పుడు అందరూ కూడా తిండి లేకుండా ఉన్నారు. కానీ కరువు కాగానే, అనగా కరువు రాగానే తిండి లేనటువంటి పక్షంలో ఇతడు ఏం చేయాలి? తన తండ్రిలో కూర్చున్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఇతడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాడు? పందులను కాయడానికి వెళ్తున్నాడు, పందులను మేపడానికి వెళ్తున్నాడు. దయచేసి గమనించండి, యూదులు, ఇశ్రాయేలీయులు ఎన్నడూ కూడా పందులు అనున్నది వారికి అంటూ రాదు, వారి దగ్గరకనే వెళ్ళరు. ఈ దినాల్లో కూడా ముస్లింలు కూడా పందులు వాళ్ళకి అసహ్యం, అలాగే యూదులు కూడా వారికి పందులు అసహ్యం. అయితే నా ప్రియమైనటువంటి దైవ సంగమా, దయచేసి గమనించండి. అయితే ఈ యొక్క యవనస్తుడు అయినటువంటి చిన్నవాడు ఆస్తి అంతా కోల్పోయినాడు. కోల్పోయిన తరువాత తండ్రిని కూర్చున్న ఆలోచన రాలేదు. కారణం ఏంటో తెలుసా? వారిని ఆకర్షించేటువంటి పంది. ఆహారం లేదు, కానీ అక్కడ ఆహారం కలదు. హలో ప్రియమైనటువంటి దైవ సంగమా, దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా వారు ఆ యొక్క దాని దరికే వెళ్ళరు, దాని యొక్క వాసన కూడా వారికి పడదు. కానీ ఇతడు యూదుడు అయినా కూడా, ఇశ్రాయేలుడు అయినా కూడా వీడు ఏం చేస్తున్నాడు? ఎన్నడూ కూడా అంటూ రానటువంటి ఆ యొక్క దశలో వెళ్తున్నారంటే, ఆ యొక్క పనిలో వెళ్తున్నారంటే వాడు ఎంత వెనక జారిపోతున్నాడో దయచేసి గమనించండి. కారణం ఏంటంటే
నాకు ఇక్కడ ఆహారం లేదు, కానీ అక్కడ నాకు జీవనం ఉండగలదు అనబడినటువంటి ఆలోచన అతనిలో. ఈ దినాల్లో చాలా మంది గొర్రె పిల్లలుగా ఉండవలసినటువంటి వారు కానీ ఎలాగ మారిపోయినారో తెలుసా? లోకపు ఆకర్షణ చేత, పాపపు ఆకర్షణ చేత నిజముగానే వెనక జారి పడినటువంటి వారుగా ఉన్నారు. దేన్ని ముట్టకూడదో, దేన్ని చూడకూడదో దాన్ని చూచి తన యొక్క జీవితమును అపవిత్రపరచుకొనుచున్నారు. నా ప్రియమైనటువంటి దైవ సంగమా, కానీ ఆత్మ దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మనకు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉండును. అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో దేవాది దేవుడు గుమ్మరించి ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా ఎన్నడూ కూడా మనం పందులుగా ఉండజాలము. ఒకవేళ మనం గొర్రెపిల్ల అనుకోండి, ఒకవేళ బురదలో పడ్డామనుకోండి, గొర్రెపిల్ల ఏం చేస్తుంది? తనకి తెలియగానే వెంటనే దాన్ని దులుపుకుంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా గోడ ఏమైనా కనబడుతుందా, లేకపోతే ఏదైనా వస్తువు ఏమైనా కనబడుతుందని చెప్పేసి దాని దగ్గర వెళ్ళేసి ఆ యొక్క బురదలన్నీ కూడా దాన్ని రాసుకొని, నిజంగానే పిల్లి ఏం చేస్తుందమ్మా? నిజంగానే అర చేతులతో ఎంత చక్కగా దాని ముఖమును శుభ్రం చేసుకుంటుందో తెలుసా? అలాగే గొర్రె పిల్లలు కానీ ఏం చేస్తుంది? ఎన్నడూ కూడా అపవిత్రత అండనీయదు. కానీ పందిగా ఉండేటప్పుడు, పంది పిల్లలుగా ఉండేటప్పుడు ఏం చేస్తాము? అదే బురదలోని మనం మునుగుతూ, అదే బురదలోని మనం తేలుతూ. ప్రభువు వారు, దేవుని వాడు, క్రైస్తవుడుగా ఉండేటువంటి వాడు ఏం చేయడమ్మా? వాడు పాపం చెయ్య చాలడు. ఎందుకంటే దేవుని యందు పుట్టిన వాడు ఎన్నడూ కూడా పాపం చెయ్య జాలడు అనేసి యోహాను అపోస్తలుడు తన యొక్క పత్రికలో రాస్తున్నాడు. నిజంగానే దానికి సరైనటువంటి అర్థం ఏంటో తెలుసా? పాపములోనే ఉండిపోడు. ఒకవేళ పాపపు లోకంలో జీవిస్తున్నాం, మనల్ని ఆకర్షించును అనమాట. ఎలాగైనా మనం పాపంలో పడిపోవాలనేసి ఆకర్షిస్తుంటది. కానీ అదే పాపంలోనే మనం ఉండిపోము. మనకు తెలుసు మనం ఎవరము? పంది పిల్లలం కాదు, మనం గొర్రె పిల్లలం అనేసి. కావున నా ప్రియమైనటువంటి దేవస్థానమా, కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. నా తండ్రి ఇంటిలో చాలా మంది తిని తృప్తిగా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఆకలితో ఉండవలను అనేసి ఏమంటాడో తెలుసా? నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రితో అంటాను, తండ్రి, పరలోకమునకును నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను నీ కుమారుడుగా కాదు నీ పని వాళ్ళలో ఒకరుగా నన్ను చేర్చుకోను అనేసి ఆలోచన చేస్తూ వెంటనే అక్కడి నుంచి లేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవసంగమా, మీరును నేను ఎవరు? దేవుని పిల్లలం. క్రీస్తు యొక్క బీజం మనలో కలదు. కావున ఎన్నడూ కూడా మనము మునిగి తేలము. మరలా అంటాను, పాపం మనల్ని ఆకర్షిస్తుంది, అనుని మనల్ని ఎలాగని పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ మనం తెలుసుకోవాలి, మనం ఎవరు అని తెలుసుకున్న తరువాత మనం అక్కడనే ఉండిపోము. కానీ ఇతడు వెళ్తున్నాడు, తండ్రి దగ్గర వెళ్తున్నాడు. తండ్రి నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. దూరమున రాగానే తండ్రి పరుగుతుకొని వెళ్తున్నాడు, తన కుమారుని కౌగిలించుకొనుచున్నాడు. ఆయన దుర్వాసనను చూడలేదు, ఆయనకు చిరిగిపోయినటువంటి బట్టలను చూడలేదు, ఆయన క్షౌరం చేయనటువంటి ఆ యొక్క నెత్తిని చూడలేదు, గడ్డమును చూడలేదు. ఆ వాసన ఎలాగో ఉండి ఉండదో గమనించండి. తండ్రి యొక్క ప్రేమ అటువంటిదే. గమనించండి, తన ఇంటిలో తన కుమారుని చేర్చుకొని స్నానం చేయించి క్రొత్త బట్టలు ధరింపచేసి వేలకు ఉంగరమును తొడుగ చేసి పాదరక్షలను ఇచ్చి గొప్ప విందు చేస్తున్నాడు. కానీ ఎల్లప్పుడూ తండ్రితోనే ఉన్నటువంటి పెద్ద కుమారుడు యథావిధిగా పొలంలో నుంచి వస్తున్నాడు. ఈ మాటను వింటున్నాడు. ఏంటి మా ఇంట్లో ఇంత గొప్ప అంటే మేళాలు,
తాళములు, అలాగే సన్నాయిలు, ఈ యొక్క ఏమిటి చింతులు, ఏమిటి ఈ యొక్క కంతులు. ప్రియమైనటువంటి దేవ సంఘం అంటున్నారు, నీ తమ్ముడు వెళ్ళిపోయాడు కదా, వాడు తిరిగి వచ్చాడు అనగానే పెద్దవాడిని కూర్చి దేవునికి వాక్యంలో చదువుచున్నాం, అతడు ఇంటిలోనికి రావడానికి మనస్సు నల్లక, అనగా మారు మనసు పొంది వచ్చినటువంటి చిన్న కుమారుణ్ణి అంగీకరించడానికి వీలు కానటువంటి పెద్ద కుమారుడు. హలో, ఎవరైనా మారు మనసు వచ్చేటప్పుడు నిజంగానే వాళ్ళను స్వీకరించాలనబడినటువంటి ఆశ హృదయం మనలో కలదా? ఎందుకంటే మనం ఎవరిని చూస్తున్నామో తెలుసా? పైన అలంకారం చూస్తున్నాం, పైన ఆ యొక్క ఆహారం చూస్తున్నాం, కానీ మా ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు ఎక్కడ చూస్తున్నాడమ్మా? మనస్సులో అందరము చూస్తున్నాడు, హృదయ లోపల చూస్తున్నాడు. కావున నా ప్రియమైనటువంటి దేవ సంగమా, మనము పెద్ద కుమారుడు వలె కాకుండా, లేకపోతే మరియు వెనక జారి పడిపోయినటువంటి చిన్న కుమారుడు వలె కాకుండా, మారు మనసు పొందినటువంటి చిన్న కుమారుడు వలె, అలాగే ఆటంకంగా ఉండినటువంటి పెద్ద కుమారుడు వలె కాకుండా మనం ఏం చేయాలమ్మా? ఒక్కరి భారమును మనం ఒకరు మోసుకోవచ్చు.